ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్ల ధర్మారెడ్డితో కలిసి శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పుల విషయంలో రేవంత్ సర్కార్ అన్ని కూడా అబద్ధాలు చెప్తున్నాయని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం, అహంకారం, అదేవిధంగా అభద్రతా భావంతో పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం పదవికి ఉండే హోదాను దిగజార్చొద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా నూతన మెనూ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహారానికి సంబంధించి కావచ్చు, ఇతర సమస్యలకు సంబంధించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందిస్తేనే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు చెప్పినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా తక్కలపల్లి రవీంద్రరావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే తొర్రూరు మండలం మాటేడు గ్రామంలోని శివాలయంలో గుర్తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గుప్త నిధుల కోసం ఇక్కడ గతంలోనూ తవ్వకాలు జరిపి ఇత్తడికి సంబంధించినటువంటి విగ్రహాలను ఎత్తుకువెళ్లారని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాత్రిపూట పోలీసులు ఆ గ్రామంలో పూర్తిగా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆ గ్రామస్తులంతా కూడా కోరుతున్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే జనగామ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు మోకాళ్లపై నడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఉద్యోగులంతా కూడా తమ నివాళులర్పించారు.